రాజుకోరవ్య భిక్షు రట్టపాలుడి సంభాషణపై ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. అసలు విషయమేంటంటే, యవ్వనంలో ఉండి ఆరోగ్యంగా ఎంతో సంపన్నుడైన రట్టపాలుడు భిక్షువుగా ఎందుకు మారాడో రాజుకొరవ్యకు అర్థం కాలేదు. ఇదే వాళ్ల సంభాషణకు దారితీసింది. మొదటగా రాజుకొరవ్య ఏమనుకున్నాడంటే, ప్రజలు సాధారణంగా 4 నష్టాల వల్లే భిక్షువులుగా మారతారు. అవేంటంటే వృద్ధాప్యం, అనారోగ్యం, సంపద పోవడం లేదా బంధువుల్ని కోల్పోవటం. కాని రట్టపాలుడి విషయంలో ఇవేవీ నిజం కాదు. అందుకే రాజుకి ఆశ్చర్యం కలిగింది. రెండవది, రట్టపాలుడు చెప్పిన అసలు కారణాలు. తను వ్యక్తిగత నష్టాల వల్ల కాదు, జీవితం గురించి 4 లోతైన సత్యాలు గ్రహించడం వల్లే ఈ మార్గాన్ని ఎంచుకున్నాడని చెప్పాడు. అవేంటంటే 1 ఈ జీవితం అస్థిరమైనది, 2 మనకు నిజమైన రక్షణ లేదు, 3 మనకంటూ ఏదీ సొంతం కాదు, అన్నీ వదిలి వెళ్లాల్సిందే, 4 జీవితం అత్యాశకు బానిస. ఇక చివరగా రట్టపాలుడు ఈ సత్యాలను రాజుకే వర్తింపజేసి చూపించాడు. యవ్వనంలో ఉన్నంత బలం ఇప్పుడు మీకు లేదు కదా అని అడిగాడు. అనారోగ్యం వస్తే మీ సైన్యం ఆ నొప్పిని పంచుకోలేదు కదా అన్నాడు. మీ సంపదంతా మీరు పోయాక ఇక్కడే ఉండిపోతుంది. అంతేకాదు, ఎన్ని రాజ్యాలు గెలిచినా మీ అత్యాశ తీరదు అని చెప్పినప్పుడు రాజుకూడా ఒప్పుకున్నాడు. అంటే కేవలం వ్యక్తిగత కష్టాలే కాదు, జీవితం యొక్క అస్థిర స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకోవటం కూడా ఒకర్ని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తుందని ఈ సంభాషణ మనకు చూపిస్తుంది.